సార్ సార్ సూపర్ సీక్వెన్స్ రెడీ చేశాను సార్. ఏమిటది? ఈ ఒక్క డైలాగే మన పిక్చర్ సిల్వర్ జూబ్లీ సార్. అదేంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్. ఆ నీచురాలు ఆ అబ్బాయితో నీ తల్లి గుండెకాయని తేగలిగితే నిన్ను ప్రేమిస్తాను అంది సార్. ఈ పిచ్చి ముండా కొడుకు ఇంటికెళ్ళి తల్లిని చంపి గుండెకాయని తెస్తూ ఉంటే దారిలో రాయి తగిలి కింద పడ్డాడు సార్. ఆ తల్లి గుండె నాయనా నీకు దెబ్బ తగిలిందా అని ఏడ్చింది సార్. ఎలా ఉంది సార్? ఈ ఒక్క గుండె డైలాగు జనం వింటే సిల్వర్ బుద్ధుందా మీకు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా మీకు? తల్లట గుండెట. ఈ ప్రపంచంలో ఏ కొడుకైనా కన్న తల్లిని రోడ్డు పాలు చేసి తను ప్రేమించినంత ఊరితో లేచిపోతే ఆ తల్లి చచ్చేదాకా తిడుతుంది. నా కొడుకు నన్ను బజారు పాలు చేశాడు, కడుపు కొత్త మిగిల్చాడు అని శాపాలు పెడుతుంది. తెలిసిందా? చూడండి, రైటర్స్ అనే వాళ్ళు వర్తమాన సమాజంలో జరిగే వాస్తవాన్ని డైలాగ్స్ కి రాయాలి కానీ ఈ డ్రామా డైలాగ్స్ కి సెంటిమెంట్ అనే పేరు పెట్టి జనాలు ఏడిపించి సొమ్ము చేసుకోకూడదు. అర్థమైందా? వెళ్ళి డైలాగ్స్ మార్చి రాసి తీసుకోండి. వెళ్ళండి. మార్నింగ్ సార్. ఏం రెడీనా? రెడీ సార్. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నావు? ఇంత టైం అయినా మేకప్ వేసుకుంటూ కూర్చున్నావా? సారీ సార్. కమ్ కమ్ రామా. సౌండ్ రెడీయా? రెడీ సార్. రఘు నువ్వు రెడీనా? రెడీ సార్. రెడీ. ఫీల్ క్లియర్. నువ్వు వెళ్ళవమ్మా. నువ్వు వెళ్ళరా. రెడీ. యాక్షన్ చెప్పు. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. స్టార్ట్ కెమెరా. రన్నింగ్. యాక్షన్. ఐ లవ్ యూ రవి. ఐ లవ్ యూ. లవ్ 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 అనే మాటకి అర్థం తెలుసా నీకు? చూడు వీడి చూడు, బిచ్చగాడు. వీడు నా అంత ఎత్తే ఉన్నాడు, నా అంత వయసే. వీడిని లవ్ చేయి. లిరిక్స్ సొప్పు స్నానం చేస్తే వీడు నాలాగే నీట్గా ఉంటాడు. లవ్ చేయి. కమాన్ లవ్ చేయి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ ఏ ఎందుకు వీడు లవ్ చేయ? నీకు కావాల్సింది మనిషి కాదు, ఈ కోటు, సూటు, ఐశ్వర్యం, నా కారు. నన్ను పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఆడుతూ పడుతూ ఉండొచ్చు, లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అందుకే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? ఈ ప్రపంచంలో ప్రేమ అభిమానం అనేవి స్వార్థానికి ఉపయోగించుకునే ఆట వస్తువులు. ఏయ్, ఏ మనిషి అయినా తన్ని తాను ప్రేమించుకుంటాడు కానీ ఎదుట వాళ్ళని ప్రేమించడు. ఐ హేట్ యు. గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్రేమ అభిమానం అన్న మాటలు వినటం అనటం అలవాటు లేని నువ్వు ఇలా మాట్లాడటం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఏమిటి నువ్వు? ఎందుకన్నావు? ఎందుక డైలాగ్ అన్నావు? సార్, మీరు ఆ డైలాగ్ అన్న తర్వాత నేను ఈ డైలాగ్ అంటే తప్పే ఉంది. షట్ అప్ యు ఫూల్. ఏయ్, ఈ డైలాగ్ కట్ చేసి పారేయండి. అలాగే సార్. రఘు నువ్వు ఇటు వచ్చి ఓ క్లోజ్అప్ తీసుకో. ఓకే ఓకే సార్. ఈ డైలాగ్ ఏం చెయ్యి. చూడు, నేను చెప్పే డైలాగ్ గ్యాస్ తీసుకుని నువ్వు తల ఉంచుకు చెప్పాలి. అర్థమైందా? గెట్ రెడీ గెట్ రెడీ గెట్ రెడీ. మొహాన్ చూసుకుంటే ఇంకా అక్కడే నిచ్చినావే. ఇడియట్. ఆల్ ఆర్ లేజీ ఫెలోస్. సార్, ఎంత బెట్ అయినా సరే ఛాలెంజ్. ఈ ఫిల్మ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఏమిటమ్మా ఏమిటమ్మా నువ్వు అనేది? 100 కావచ్చు 1000 కావచ్చు, ఎంత బెట్ అయినా కడతాను. 100% గ్యారంటీ ఈ ఫిల్మ్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నాయనా పద. కొట్టకండి సార్. అయ్యో అయ్యో కొట్టకండి సార్. ఏం సార్ ఇదే? మన పిక్చర్ హీరోయిన్ ఈ పిక్చర్ ఫ్లాప్ అవుతుందని మాతోనే ఛాలెంజ్ చేస్తాం సార్. అవును సార్. అవునా? ఏయ్ రైట్. ఏయ్ రైట్. చూడండి, బెట్ ఎంతైనా నేను రెడీ. కడతారా? ఈ పిక్చర్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ పిక్చర్ లో మచ్చుకైనా ఒక్క లవ్ సీన్ లేదు. దేశంలో ఉన్న వాళ్ళందరూ మోసగాళ్లేనని, ఎంటర్టైన్మెంట్ లేకుండా పిక్చర్ అంతా ఫైట్స్ వైలెన్స్ ఉన్నాయనుకోండి, ఎవరు సార్ మీ పిక్చర్ చూసేది? ప్రేమ అనురాగాలు లేవనే కదా మీరు ప్రూవ్ చేయాలని చూస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ లోకంలో అనుబంధం, ఆత్మీయత, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ అందరి ముందు అంటున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. నేను ప్రూవ్ చేస్తాను నా ప్రేమ నిస్వార్థమైందని. ఎస్, ఐ లవ్ యూ. నన్ను లవ్ చేస్తున్నావా? నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నీ ఫస్ట్ పిక్చర్కే ఇంత పోసా? నా గురించి నీకు ఇంకా తెలీదు. ఇక లవ్ చేయి, ప్రేమించు. లవ్ చేస్తుందట లవ్. నాకే ప్రేమ గురించి చెప్పొచ్చింది.
ఒక్క పువ్వుకి నీ పేరు చెప్పి ముద్దలిచ్చి తీసుకొచ్చాను. నువ్వు కొట్టినందుకు పెదవి నుంచి ఎంతో రక్తం వచ్చింది. అందుకే తెల్లని మల్లెలన్నీ ఎర్రపడ్డాయి. షిట్! ఏమైంది నీకు? ఏమిటి వాగుడు? రాను రాను నీకు ప్రేమ పిచ్చి ఎక్కువ అవుతుంది. చూడు, నాకు ఈ ప్రేమ అభిమానాలంటే నచ్చవు. నా దారి వేరు, నా లక్ష్యం వేరు. దయచేసి నా దారి మార్చడానికి ప్రయత్నించుకో ప్లీజ్. నేను మీ దారిని ఎప్పుడు మార్చను, కానీ కానీ నా దారిని నేను మార్చుకోలేకపోతున్నాను. అదెందుకో నాకు తెలియదు, కానీ మీ డెడికేషన్, ఆడవాళ్ల పట్ల మీ అభిప్రాయం, గౌరవం, మీ మనసులో దాగున్న ఆవేదన, ఆశయం నన్ను మీ దారికి మళ్లించినాయి. నిజం, నేను మిమ్మల్ని లవ్ చేయడానికి నిర్ణయించుకున్నాను. లవ్ 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 ఏం లవ్ చేస్తున్నావు నన్ను? ఎంత లవ్ చేస్తున్నావు నన్ను? జీవితం అంటే ఏమిటో తెలుసా నీకు? అసలు ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూసావా నువ్వు? ఈ ప్రపంచం ఒక మిర్రర్ లాంటిది, ఒక అద్దం లాంటిది. అందులో నిన్ను నువ్వు చూసుకుని నువ్వు నవ్వితే అది నేను చూసి నవ్వుతుంది, నువ్వు ఏడితే అది నేను చూసి ఏడుస్తుంది. అదే జీవితం. ప్రేమ అంటే ఏమిటో తెలుసా నీకు? ఒక మొగుడు తన పెళ్ళాన్ని ప్రేమిస్తాడు. సవ్యంగా చూసుకున్నంత వరకు ఆ పెళ్ళం కూడా తను ప్రేమిస్తుంది. కర్మకాలి వాడికి ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి సరిగ్గా చూసుకోలేకపోయాడు అనుకో, ఆ పెళ్ళం ప్రేమ వెంటనే ద్వేషంగా మారుతుంది. అంతేగా ప్రేమ, అంతేగా అభిమానం. ప్రేమ అభిమానం బిజినెస్. నువ్వు ఇస్తే నేను ఇస్తాను, నువ్వు ఇవ్వలేదా నేను ఇవ్వను, అంతే. ఇంకేముంది లవ్లో స్పెషాలిటీ? సరే, ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు ఆల్ ఆఫ్ సడన్ నేను నిన్ను మోసం చేశాను అనుకో, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు నీ ప్రేమ ఏమవుతుంది? ఇంతకింత తగ్గుతుంది, ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది. ఇంకే ఉంది ప్రేమలో వంకాయ స్పెషాలిటీ. ఏయ్, ప్రేమ కంటే జీవనం ముఖ్యం. జీవితంలో నేను ఎన్నెన్నో సాధించాలనుకున్నాను, అందుకు నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను. చూడు, దయచేసి నా దారికి అడ్డు రావద్దు. ఈ ప్రేమ అనే ఊపిలోకి నన్ను లాగద్దు. సూర్య, ప్రేమ అనురాగం లేని జీవితమే కాదు. అవి లేకుండా ఈ బండరాయిలా బతకాలనుకుంటున్నావా? నేను వాటి మధ్య పెరిగి పెద్దదాన్నయ్యాను. ఆ ప్రేమ, అనుబంధం, ఆత్మీయతలు ఎలా ఉంటాయో అది నాకు తెలుసు. అందుకే నిన్ను ప్రేమించాలని నిర్ణయించుకున్నాను. కానీ నీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నువ్వు ఈ ప్రపంచంలోని చెడును మాత్రమే చూసుంటావు. అదే నిజమని నువ్వు అనుకుంటున్నావు. అవును, యు ఆర్ కరెక్ట్. అదే నిజం. నేను పక్కా ప్రాక్టికల్ మ్యాన్. కానీ నువ్వు కొంచెం కూడా జీవిత అనుభవం లేనిదానివి. ప్రేమ అంటూ వెంటపడుతున్నావు. అవును, నేను అనుభవం లేనిదాన్ని. నీ అనుభవం ఏమిటి? ప్రేమ అంటే అబద్ధం అని, అది లేని జీవితం సుఖం అని కదూ. అందులోని ఆనందాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఐ పిటీ యు. ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, అది అంతరంగం. అది నీలోనే ఉంది. షట్ యువర్ మౌత్ అండ్ గెట్ లాస్ట్. చూడండి, మీరు స్పాట్లో మాత్రమే డైరెక్టర్, ఇక్కడ కాదు. నన్ను గెట్ అవుట్ అనడానికి మీకు రైట్స్ లేవు. నేను ప్రేమించిన వ్యక్తిని చూస్తూ ఇక్కడే ఉంటాను. అది కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. ఐఎమ్ సారీ మిస్ చాందని, నిన్ను ఒక క్వశ్చన్ అడగచ్చా? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? నా ప్రాణం కన్నా ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాను. సూర్య, రైట్, ఇక్కడ నిల్చో. చూడు, ఇప్పుడు నువ్వు ఈ ప్రేమ అనే సర్కిల్లో నిలబడ్డావు కదా, ఒక్కసారి అటు చూడు, ఎంత పెద్ద లోయందో చూడు. నీ ప్రాణం కన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అన్నావుగా. వస్తానండు. ఇంత పెద్ద చెడు ప్రపంచంలో ప్రేమ అనే అతి చిన్న సర్కిల్లో నువ్వు నిల్చున్నావు. ఈ దారే నీ బ్రతుకుదారనుకో. ఈ జీపే ఒక సమస్య అనుకో. విధి ఒక్కోసారి సడన్ గా జీపుకి బ్రేక్ టైట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇక నువ్వు ఆ ప్రేమ అనే సర్కిల్ నుంచి బయటకు వచ్చి తీరాలి, లేదంటే ఈ జీపుని నా లోయలోకి నెట్టేస్తుంది. ఏయ్, నీకిప్పుడు తెలిసి వస్తుంది ప్రాణం ముఖ్యమా ప్రేమ ముఖ్యమా అని. చాందిని, ఈ జీపుకి పని కాకుండా సర్కిల్ వచ్చి బయటికి రా. నా మాట విను, పంతానికి పోతావు. చాందిని, నా మాట విను, బయటికి రా. చాందిని, నా మాట విను ప్లీజ్. చాందిని, బయటికి రా.
సూర్య, నేను ఎటువంటి దాన్నో తెలుసా? ఒక జీవను చూసినా సరే భయపడేదాన్ని. అలాంటి దాన్ని జీపు మీదకొస్తున్నా చూస్తూ ఎలా నించోగలిగానంటావు? అది ప్రేమ. ఆ శక్తి ప్రేమకే ఉంది. చూడు, నువ్వంతగా మాట్లాడేవే, ఆ జీపు వెనక తాడెందుకు కట్టావు? నన్ను చెప్పమంటావా? ఆ జీపు కింద నేను పడి చావకూడదని. అదే కరుణ అంటారు, దాన్ని మానవత్వం అంటారు. అదే ఒక పాలు ఎక్కువైతే దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ అంటారు, ప్రేమ అంటారు, ప్రేమ అంటారు, ప్రేమ అంటారు.